బైబిల్లో ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం నుండి 35 వరకు లేయా గురించిన వివరణ ఉంటుంది. యాకోబు తన తండ్రి ఇంటి నుండి తన అన్న అయిన ఏశావుకు భయపడి పారిపోయిన తన బంధువైన లాబాను ఇంటికి చేరుకున్నాడు. లాబానుకు 2 కుమార్తెలు, ఒకరు లేయా, మరొకరు రాహేలు. ఈ వీడియోలో మనం లేయా గురించి తెలుసుకుందాం. లేయా జబ్బు కండ్లు గలది. అంత మాత్రమే కాదు, కానీ అందంలో కూడా తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ఈమెను దేవుడే సృష్టించాడు. ఒకసారి నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మోషేను తన ప్రజలను నడిపించడానికి పిలిచినప్పుడు మోషే మాత్రం నేను నోటి మాంద్యం గలవాడను అని చెప్తాడు. ఆ సందర్భంలో దేవుడు మనిషికి నోరిచ్చిందెవరు? మూగవాణిని, చెవిటివారిని, చూపుగలవారిని, గుడ్డివారిని పుట్టించినది ఎవరు? యెహోవానైన నేను కాదా అని ప్రశ్నిస్తాడు. ఈ మాటలను బట్టి శారీరక రూపాలతో ఉన్నప్పటికీ, అందవికారంగా ఉన్నప్పటికీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దేవుడే మనల్ని సృష్టించాడు. నమ్మండి, దేవుని దృష్టిలో నీవు చాలా విలువ కలిగిన వాడివి. ఇక రెండవదిగా లేయా ద్వేషించబడిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఆమెకు కలిగిన జబ్బు, అందం లేకపోవడం, ఇవన్నీ ద్వేషించడానికి కారణమయ్యాయి. అలాగే లేయా మనుషుల చేత ద్వేషించబడినప్పటికీ దేవుని చేత ప్రేమించబడింది. దేవుడు ఆమె శ్రమను, ద్వేషించబడ్డాన్ని చూచాడు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. లేయా వలె నీవు కూడా మనుషుల చేత ద్వేషించబడుతున్నావా? అయితే తప్పక నమ్ము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ శ్రమను, నీ నిందలను, నీ బాధలను, నీ పరిస్థితులను, నీ కన్నిటిని చూస్తున్నాడు. ఒకసారి లేయా జీవితాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు ఆమె గర్భాన్ని తెరచి రూబేనును, షిమ్యోనును, లేవీని, యూదాను అనుగ్రహించాడు. యూదా నుండి గొప్ప రాజైన దావీదు వచ్చాడు. యూదా నుండే సొలొమోను రాజు వచ్చాడు. యూదా నుండే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. దీనిని బట్టియే మనం అర్థం చేసుకోవచ్చు, లేయాను దేవుడు మర్చిపోలేదు. ఇక మూడవదిగా లేయా దేవుణ్ణి స్తుతించింది. ఒకసారి రూతు గ్రంథాన్ని గనక మనం గమనించినట్లయితే, రూతు అత్త అయిన నయోమి దేవుడు తనకు అన్యాయం చేసినట్లుగా భావిస్తూ, నా మీద యెహోవా విరోధముగా సాక్ష్యం పలికాడు, సర్వశక్తుడు నన్ను బాధించాడు అని అంటుంది. కానీ లేయా మాత్రం తన వ్యతిరేక పరిస్థితుల్లో, తన భర్త నుండి ఆదరణ లేని స్థితిలో కూడా ఆమె దేవుని